యోబు గ్రంథము 26వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. తన వివేకము వలన రాహాబును పగలగొట్టును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాటగా మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడైనా అని మనం ఆలోచన చేస్తే ఆయన తన వివేకము వలన రాహాబును పగలగొట్టేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి ఆ రాహాబు బుర్ర పగిలిపోయి ఉంటుంది కదా. ఎరుకో పట్టణంలో పిల్లలు యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం కదా. ఎరుకో పట్టణంలో వ్యభిచార సంబంధించినటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె పేరు రాహాబు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క రాహాబు లేక యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి ఆ రాహాబు ఒకటేనా? ఒకటే అన్నవారు చేయొద్దండి. దేనికి చెందకపోతే ఏదో మాట అంటాను. మరి అయితే ఏదో పార్టీకి చెందాల. మనం దీనికి ఎత్తాం చెయ్య, దానికి ఎత్తాం మనం. ఈ రాహాబు ఆ రాహాబు ఒకటేనా అని అడుగుతున్నాను కాదా? మరి ఏంటో దానికి రీజన్ కూడా మీరే చెప్పండి. కాకపోతే ఏంటి? యెహోషువ గ్రంథం ఉన్నటువంటి ఆ రాహాబు యొక్క పేరుకున్న అర్థం ఏంటి? రాహాబు అన్న మాటకు అర్థం ఏంటి? విశాలత అని అర్థం. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క యోబు గ్రంథం ఉన్నటువంటి ఈ యొక్క రాహాబు యొక్క ఆ పేరు యొక్క అర్థం ఏంటి అని అంటే, ఈ రాహాబు అను మాటకు అర్థం అహంకారం అని అర్థం. ఈ రాహాబు అన్న మాటకు అర్థం ఏంటి? అహంకారం. చెప్పండి అందరూ కూడా. అది లేనోడు చెప్పండి. చూడండి ఎంత బాగా ఒప్పుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అహంకారం అని మీరు అన్నారు. అది లేనోళ్ళు చెప్పండి అని అంటే మీరు ఎవరు చెప్పలే. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అనంటే, నేను నా వివేకము చేత నేను అహంకారాన్ని ఏం చేస్తాను? పగలగొడతాను. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, గర్విష్ఠులు, అహంకార సంబంధమైన మనస్సు కలిగిన వారు పిల్లలు దేవునికి ఎంత మాత్రము ఇష్టలు కానే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పిల్లరా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాము, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన ఏం చేస్తాడట? కృపను చూపుతాడట. ఈరోజు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనము గర్విష్ఠులుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఏం లేకపోయినా, మనము వెనక ఏం పోగేసుకోకపోయినా, చాలా సందర్భాల్లో మనం ఏదో సాధించేసినట్లుగా, ఏమండి ఏవేవో విజయాలు పొందేసినట్లుగా కొన్ని సందర్భాల్లో ఎంతో బిల్డప్ ఒలగబోస్తూ ఉంటాం మనం. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అని అంటే అది కేవలము దేవుని ఒక కృపను బట్టియే తప్ప మరొకటి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు ఏమై ఉన్నావో అది దేవుని వలనే నువ్వు అయి ఉన్నావు. దేవుని కృపను బట్టియే, దేవుని యొక్క ప్రేమను బట్టియే ఈరోజు నీవైనా నీ కుటుంబమైనా ఈరోజు నీవు కలిగినటువంటి ప్రతి ప్రాపర్టీ కూడా దేవుని కృపను బట్టియే. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నీకు ఇన్ని ఇచ్చినటువంటి దేవుడు నిన్ను చూచి నా కుమారుడికి నా కుమార్తెకి నేను నిన్ను ఇచ్చాను అని గర్వపడితే ఆయన గర్వపడాలి. కానీ ఈరోజు వాటిని పొందుకుంటున్న మనము, వాటిని అనుభవిస్తున్న మనము అహంకార దృష్టితో లేక గర్విష్ఠులుగా ఈరోజు మనం ఉంటూ ఉన్నాం. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మనమందరూ కూడా దీనులుగా ఉండాలి, దీనత్వం కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీన మనసు ఈరోజు నీలో ఉందా? ఆలోచించండి. ఒకవేళ ప్రభు అంటున్నాడు, నీలో రాహాబు అనేటువంటి అహంకార మనస్సు నీలో ఉంటే నాకు వివేకం అంతా కూడా ఉపయోగించి, నా జ్ఞానం అంతా ఉపయోగించి నేను ఏం చేస్తాను తెలుసా? పగల కొడతాను. జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగును గాక. అది డిప్ అనుకో, లేక గోబనుకో, ముక్కనుకో, దవడనుకో, కాలనుకో, ఈ పనుకో, ఏదోటి అనుకో. అహంకార మనసు నీలో ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? చెప్పండి మళ్ళానండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వస్తలేదు అసలనే. కాబట్టి అహంకారం ఈ రోజుల్లో చాలా మందిలో
చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది. వారే నేటి సమాజంలో ముందంచులో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. త్వరగా నాశనం అవ్వడానికి, త్వరగా నాశనం అయిపోవడానికి, ఏమంటే నాది నాది అంటూ విర్రవీగిపోతూ పుల్లరా ఈరోజు చాలామంది తమ బ్రతుకులో అలా వారు ఉంటుండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దీనత్వం కలిగినటువంటి వ్యక్తి కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మలో దీనత్వం ఉండాలి. ఎవరు ఆత్మ విషయంలో దీనులు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే సరి చేసుకుంటారు. చూసారా, దేవుడు మాట్లాడిన వెంటనే మోకరించి ప్రభువా అది నేనే, లేక అయ్యా ఈరోజు నా కోసమే మాట్లాడు. ఆ అహంకార మనస్సు నాలోనే ఉంది. నేను పైకి నవ్వుతాను కానీ, పైకి నేను ఏదో మంచివాడిగా మంచిదానిలా నటిస్తాను కానీ ఇతరులు దీవించబడడానికి ఒప్పుకోను. నేనే దీవించబడాలి, నేనే ఆశీర్వదించబడాలి, నేనే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నాకే అన్ని విషయాలు రావాలి, నా పరిస్థితి బాగుండాలి. ఇంకొకరు ఎవరైనా వస్తే నేను తట్టుకోలేను, వారవలేను. కాకపోగా మరలా వీటిని బట్టి అహంకారంతో గర్వంతో మాట్లాడతాను అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు పైకి కనబడగానే చాలా సుండి పనులు చేస్తావు నువ్వు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే పైకి కనబడవు, పైకి ప్రైజ్లు అడండి, బాగున్నారండి, ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారండి, చక్కగా మాట్లాడుతావు. కానీ కొన్ని సందర్భాల్లో నీకున్నంత అహంకారం మరొకరికి ఎవరికి ఉండదు అన్నట్లుగా ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనం అహంకారాన్ని ఒలగపోస్తే దేవుడు మనల్ని తీసుకువెళ్ళి మరలా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. నెబుకద్నెజరు అనే రాజు అహంకారంతో ఇంకా నిలబడట్లేదట, ఊగిపోతున్నాడట. వీడికి అలా కాదు అని 7 సంవత్సరాలు దేవుడు గడ్డి తినిపించాడు అనమాట. గెద్ద నుండి దింపి నెబుకద్నెజరుకి దేవుడు ఏం తినిపించాడు? గడ్డి తినిపించాడు. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు గడ్డి తింటావో రొట్టె తింటావో మరి ఏం తింటావో తెలదు, కానీ నీలో మాత్రం మామూలుగా లేదు అది. కాబట్టి సరిచేయబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా మనలో ఈ అనుభవం ఉండకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా, చాలా సందర్భాల్లో నీ అహంకార మనస్సే దేవుడికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని అడ్డుకుంటా ఉంది. కాబట్టి ఈరోజు నిన్న మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క చూపులో దీనత్వం, నీ యొక్క పలకరింపులో దీనత్వం, నీ మాటలో దీనత్వం, నీ స్వభావంలో దీనత్వం, ఒక మృదువైనటువంటి తత్వం ఈరోజు మనలో కనబడాలి. ఎందుకనంటే అది యేసయ్య మనస్సు కనుక. గట్టిగా చెప్పులు కూడా దేవుడి నామాన్ని మహింపరచండి. అందుకే నన్ను ఆరాధిస్తున్నవారు, నన్ను వెంబడిస్తున్నవారు ఎలా ఉండాలి అని అంటే, నన్ను అనుసరిస్తూ నన్ను పోలిన వారే, నా మనస్సును పొందుకున్న వారే, నా మనస్సు లాంటి మనస్తత్వాన్ని కలిగిన వారై ఉండాలి. ఒకవేళ వారు అలా లేకపోతే నేను వారిని ఎదిరిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునితో పోరాడి గెలవగలిగే వారు ఎవరైనా ఉన్నారండి? దేవునితో పోరాడి ఎవరైనా గెలుస్తారా? ఎవరు గెలవలేరు. కాబట్టి ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము నేటి దినాన దేవుని యొక్క కృపను పొందుకుంటూ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, కొన్ని సందర్భంలో ఇవి పొందుకోవడానికి ఎంత కష్టపడని తెలిసి, నాకు ఉద్యోగం వచ్చిందనుకో ఎన్ని ప్రయత్నాలు చేశానండి, ఎంతమంది కాళ్ళు పెట్టుకున్నానండి, ఎంతమంది దగ్గరికి వెళ్ళి అడిగానండి, ఈరోజు ఇల్లు ఇలా కట్టగలిగానంటే ఎంత ప్రయాసపడడం తెలుసండి. రాత్రి అనక పగలనక నేను తెగ పని చేశానండి అని చాలా సందర్భాల్లో ఏదైనా ఒక కార్యమును గురించి ఎవరైనా నీ యొద్ద మాట్లాడితే బాగా చేశారని అంటే దాని వెనక దేవుణ్ణి సైడ్ చేసి నువ్వు హైలైట్ చేసుకునే సందర్భాలు ఏమీ లేవు. కొన్ని సందర్భాల్లో నీకు తెలిసి జరిగాయి, మరికొన్ని సందర్భాల్లో నీకు తెలియకుండా ఫ్లోలో నీ యొక్క సామర్థ్యానంతా కూడా నువ్వు మనుషులకు తెలియజేస్తూ వచ్చావు. దేవుడిది ఏది లేదన్నట్లుగా నువ్వు మాట్లాడుతూ వచ్చావు. ఇది గర్వం కాకపోతే, ఇది అహంకారం కాకపోతే ఏంటి? ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము దీనత్వం కలిగిన వారిగా ఉండాలి. నీ దీనత్వాన్ని బట్టి నీవు ఎవరివో సమాజానికి క్లియర్గా అర్థం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు ఎవరివి అనేది అర్థమైపోవాలి. ఎవరైనా నీ దీనత్వాన్ని బట్టి, నీ మాటను బట్టి వెంటనే అడిగేయాలి, మీరు దేవుని నమ్ముకున్నారండి, లేకపోతే మీరు క్రిస్టియన్సా అని అలా అడిగేటట్లుగా నీ విధానం ఉంది అని అంటే నో డౌట్ ఒకటి ఖచ్చితంగా నువ్వు దీనత్వం కలిగి ఉన్నావని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అలా నటింతే అది నాకు తెలదు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వెక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నావో ఆ స్థలంలో నువ్వు దీనత్వాన్ని చూపించాలి. నువ్వెక్కడ పని చేస్తున్నావో
అక్కడ నువ్వు దీనత్వాన్ని చూపించాలి. నువ్వు చదువుకునే చోట, నువ్వు పని చేసే చోట, ఈ యొక్క చేతి వృత్తిని నువ్వు జరిగించేటువంటి ఆ స్థలములో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని మనస్సు నీలో కనిపించాలే తప్ప అహంకార సంబంధ మనస్సు నీలో ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. కాబట్టి మాట్లాడే నా ప్రియ సహోదరి సహోదరుడు, అహంకారం నీలో పనిచేస్తే, నీకున్నటువంటి డబ్బును బట్టి కానీ, లేక నీకున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు, లేకపోతే నీ కులానికి సమాజం ఇస్తున్నటువంటి గౌరవాన్ని బట్టి కానీ, దేనిని బట్టి అయినా మనం గర్విస్తే, లేక అహంకారంతో పిల్లల మనము జీవించే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎదిరిస్తాడు. ఏదో ఒక రోజు ఏ గెద్ద మీద అయితే నువ్వు ఉన్నానని నువ్వు అనుకుంటున్నావో, దేన్నైతే చూసుకుని స్థిరపడిపోయాను అనుకుంటున్నావో, దేన్ని చూసుకుని నా లైఫ్ సెటిల్ అని నువ్వు దేన్ని బట్టి అయితే అనుకుంటున్నావో, ఆ స్థిరత్వాన్ని పోగొట్టుకోబోతా ఉన్నామని కూడా ఈ మాటను ఒక హెచ్చరికగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు నించున్న స్టాండ్ ఏదైతే ఉందో అది దేవుడిచ్చిందే. దానిని బట్టి నువ్వు విధేయత కలిగి నువ్వు చక్కటి దీన మనస్సు నువ్వు కలిగి ఉండాలే కానీ ఎంత మాత్రం అహంకారాన్ని ప్రదర్శించడానికి వీలు లేనే లేదు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సేవకునిగా సూటిగా నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. రాబోతున్న దినాల్లో దీనత్వం అనేటువంటి ఈ గొప్ప మనస్సును పిల్లలు మనము పొందుకొని లోకములో జీవించేటప్పుడు అలా జీవిస్తూ భక్తిని జరిగించే విషయంలో కూడా ఆ విధంగా పిల్లల దీన మనస్సు అనేది మనము కలిగి మనము భక్తిని చేస్తే ఆ భక్తిని దేవుడు అంగీకరిస్తాడు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నుండి అలాంటి దీన మనస్సు కలిగి ఉంటాను ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో ఒక చక్కని తీర్మానాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్ళేవారిగా ఉందాం.